ప్రపంచంలోనే అతిపెద్ద రహస్యాలు కొన్నిసార్లు మన కాళ్ల కిందే ఉంటాయంటే నమ్ముతారా? ఈరోజు మనం అలాంటి ఒక రహస్యం గురించే తెలుసుకోబోతున్నాం. అదే డెరింక్యూ, భూమి లోపల ఊపిరి పీల్చుకుంటున్న ఒక ప్రాచీన నగరం. దీని కథ చాలా విచిత్రంగా మొదలైంది. ఈ అద్భుతమైన కథ ఎలా మొదలైందో తెలుసా? దారి తప్పిపోయిన కొన్ని కోళ్లతో. ఆ కోళ్లు ఏకంగా 18 అంతస్తుల లోతైన ఒక మాయమైన నగరాన్ని ఎలా బయటపెట్టాయో తెలుసుకుందాం పదండి. సరే, మన కథ మొదలయ్యేది 1963లో టర్కీలో అన్నమాట. అక్కడ ఒకాయన తన ఇంటిని కాస్త బాగు చేసుకుందామని పని మొదలుపెట్టాడు. అప్పుడే ఆయనకో విచిత్రమైన విషయం కంటపడింది. అదేంటంటే, తన కోళ్లు బేస్మెంట్ గోడలో ఉన్న ఒక పగుళ్లోకి దూరి మాయమైపోతున్నాయి. కోళ్ల కోసం ఆ గోడను పగలగొట్టాడు. కాని లోపల చూస్తే కోళ్లు లేవు. దానికి బదులుగా ఒక చీకటి సొరంగం కనిపించింది. సరే, ధైర్యం చేసి లోపలికి వెళ్తే ఆ సొరంగం ఇంకో సొరంగానికి దారితీసింది. ఆ తర్వాత మరొకటి. అలా వెళ్తూ ఉంటే ఆయనకర్థమైంది, తను కనుగొన్నది ఏదో చిన్న గుహ కాదని, వేల సంవత్సరాలుగా ప్రపంచానికి తెలియకుండా దాగి ఉన్న ఒక మహారహస్యమని. అవును, అతనికి కనిపించింది ఏదో చిన్న గొయ్యి కాదు, ఏకంగా భూమి లోపల 18 అంతస్తుల లోతైన ఒక నగరం. 18 అంతస్తులు ఊహించుకోండి. అంటే ఇది మన భూమి పైపొర నుంచి దాదాపు 85 మీటర్ల లోతు వరకు ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఓ 25 అంతస్తుల బిల్డింగ్ని భూమిలోకి తవ్వినట్టనమాట, అంత లోతు. మరిది కేవలం ఓ 2-3 కుటుంబాలు దాక్కోడానికి కట్టింది కాదు, ఏకంగా 20,000 మంది. అవును, 20,000 మంది మనుషులు, వాళ్ల పశువులతో సహా హాయిగా జీవించడానికి సరిపోయేంత పెద్ద నగరం. భూమి కింద ఓ పూర్తి నాగరికత. సరే, ఇక్కడే మనకు ఒక ప్రశ్నొస్తుంది. అసలు అంత లోతులో అంత పెద్ద నగరాన్ని కట్టడం ఎలా సాధ్యమైంది? దానికి సమాధానం ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకమైన భూమి నిర్మాణంలోనే ఉంది. ఆ ప్రాంతం పేరే కపడోసియా. కపడోసియా జియాలజీ చాలా స్పెషల్. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అక్కడ అగ్నిపర్వతాలు భారీగా బూడిదని వెదజల్లాయి. ఆ బూడిదంతా శతాబ్దాలుగా పొరలు పొరలుగా పేరుకుపోయి గట్టిపడిపోయింది. అలా తయారైందాన్నే టఫ్ రాక్ అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది చెక్కడానికి చాలా మృదువుగా, సులభంగా ఉంటుంది, కాని అదే సమయంలో చాలా బలంగా కూడా ఉంటుంది. ఈ టఫ్ రాయి ఎంత బలంగా ఉంటుందంటే, నమ్మండి, దాదాపు 3000 సంవత్సరాలు గడిచినా డెరింక్యూలో ఇప్పటివరకు ఒక్క ఫ్లోర్ కూడా కూలిపోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా. ఈ రోజుల్లో కట్టిన బిల్డింగ్లే కూలిపోతున్నాయి, కాని ఇది 3000 ఏళ్లుగా చెక్కు చెదరలేదు. సరే, ఇప్పుడీ అద్భుతమైన నగరం లోపలికి ఓసారి తొంగిచూద్దామా? అసలు అంతస్తుల వారీగా వాళ్ల జీవితం ఎలా ఉండేదో తెలుసుకుందాం పదండి. వాళ్ల ప్లానింగ్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ప్రతి అంతస్తుకు ఓ ప్రయోజనముంది. పైనున్న 1-2 ఫ్లోర్లను పశువుల కోసం, అంటే కొట్టాలు, పాకల కోసం వాడారు. అక్కడ్నుంచి కిందకి వెళ్తే 3 నుంచి 5వ ఫ్లోర్ వరకు మనుషులుండే ఇల్లు, వంటగదులు, ఇంకా వైన్, నూనె తయారుచేసే ప్రెస్లు కూడా ఉన్నాయి. అంతేకాదు, 6వ ఫ్లోర్లో ఏకంగా ఓ స్కూల్ రూమ్, 7వ ఫ్లోర్లో చర్చ్, చివరిగా 8వ ఫ్లోర్లో తప్పు చేసిన వాళ్లకోసం ఓ జైలు కూడా కట్టారు. అంటే భూమిపైన ఓ సమాజానికి ఏమేం కావాలో అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఇదంతా మనం ఇప్పుడు ఊహించుకుని చెప్తున్నది కాదు. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. క్రీస్తుపూర్వం 370లోనే, అంటే సుమారు 2400 ఏళ్ల క్రితం, జెనోఫోన్ అనే ఒక గ్రీకు జనరల్ ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఈ భూగర్భ ఇళ్ల గురించి రాశాడు. ప్రజలు పశువులతో సహా భూమి లోపల నివసిస్తున్నారని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ నగరం ఎంత పురాతనమైనదో. డెరింక్యూ కేవలం నివసించడానికి మాత్రమే కాదు, అది ఎవరూ జయించలేని ఒక అద్భుతమైన కోట కూడా. దాని వెనక ఉన్న ఇంజనీరింగ్ తెలివిని చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఇక్కడ ఇంజనీరింగ్ అద్భుతాలు ముఖ్యంగా 3. మొదటిది వెంటిలేషన్, స్వచ్ఛమైన గాలి. దాదాపు 15,000 చిన్న చిన్న గాలి గొట్టాల ద్వారా చివరి అంతస్తు వరకు వెళ్లేది. ఇక రెండోది నీటి సరఫరా. 55 మీటర్ల లోతైన బావి ఉండేది. శత్రువులు పైన ఉన్నా కింద వీళ్లకు నీటి కొరత ఉండేది కాదు. ఇక మూడోది అసలైన మాస్టర్ పీస్, వాళ్ల రక్షణ వ్యవస్థ. భారీ రాతి తలుపులు, ఇరుకైన సొరంగాలు, శత్రువులు లోపలికి రావడం దాదాపు అసాధ్యం. ఆ రక్షణ వ్యవస్థలో కింగ్ లాంటివి ఈ గుండ్రని రాతి తలుపులు. ఒక్కో తలుపు బరువు సుమారు 500 కిలోలు. వీటిని లోపలనుంచి మాత్రమే మూయగలరు, తెరవగలరు.
బయటి నుండి ఎంతమంది తోసినా అది కదలదు. ఇంక శత్రువులకు దారి మూసుకుపోయినట్టే. వాళ్ళ డిఫెన్స్ టెక్నిక్స్ చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్. మనకిప్పుడు అలారాలు, కెమెరాలు ఉన్నాయి. వాళ్లకు ఆ 500 కిలోల రాతి తలుపే పెద్ద అలారం. మనకు సెక్యూరిటీ గార్డులుంటే వాళ్లకు ఆ ఇరుకైన సొరంగాలే పెద్ద రక్షణ. ఆ సొరంగాలు ఎంత ఇరుకుగా ఉండేవంటే ఎంత పెద్ద సైన్యం వచ్చినా ఒకేసారి ఒక్క సైనికుడు మాత్రమే లోపలికి రాగలడు. అంటే ఒకే ఒక్కడు 100 మందిని ఎదుర్కోవచ్చు. ఇది మీకు ప్రఖ్యాత థర్మోపిలే యుద్ధాన్ని గుర్చేస్తోందా? అవును, డెరింక్యూ ప్రజలు తమ సొంత థర్మోపిలి అని భూమి కింద నిర్మించుకున్నారు. ఇంత కష్టపడి ఇన్ని జాగ్రత్తలతో అసలు ఇంత పెద్ద నగరాన్ని భూమి లోపల ఎందుకు కట్టారు? ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వేల సంవత్సరాల చరిత్రలో దాగి ఉంది. ఇది కేవలం ఒక నగరం కాదు, యుగయుగాలుగా ఎంతోమందికి ఆశ్రయమిచ్చిన ఒక సురక్షితమైన కోట. దీని చరిత్ర చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. క్రీస్తుపూర్వం 1200లో మొదలుపెడితే ఫ్రిజియన్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి హిటైట్లు ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత పర్షియన్ల నుంచి ఫ్రిజియన్లు, రోమన్ల నుంచి తొలి క్రైస్తవులు, ఆ తర్వాత అరబ్ దాడుల నుంచి బైజాంటైన్ క్రైస్తవులు, మంగోలుల నుంచి గ్రీకులు, ఇలా ఒకరి తర్వాత ఒకరు శతాబ్దాలుగా ఎందరో పాలకుల నుంచి, యుద్ధాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఇక్కడ తలదాచుకున్నారు. చివరికి 1909లో జరిగిన ఊచకోత సమయంలో కూడా స్థానికులు ఇక్కడే ఆశ్రయం పొందారు. కారణం ఒక్కటే, ప్రాణాలు కాపాడుకోవడం. చివరిగా 1923లో ఈ నగరానికి ముగింపు పలికినట్టయింది. టర్కీ, గ్రీస్ మధ్య జరిగిన జనాభా మార్పిడి ఒప్పందంలో భాగంగా ఇక్కడ నివసిస్తున్న కప్పడోసియన్ గ్రీకులను బలవంతంగా వెళ్లగొట్టారు. వాళ్లు తమ ఇళ్లను, తమ చరిత్రను వదిలి వెళ్ళిపోయారు. వాళ్లతో పాటే ఈ నగరం ఉనికి కూడా ప్రపంచం దృష్టి నుంచి మాయమైపోయింది. అలా సుమారు 40 ఏళ్లపాటు ఇది ఓ మరుగునపడిన రహస్యంగానే మిగిలిపోయింది. అయితే 1963లో ఆ వ్యక్తి కోళ్ల వల్ల ఈ నగరం బయటపడింది కదా, కథ అక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. అసలు కథలో ఇది కేవలం ఒక అధ్యాయం మాత్రమే. నమ్మడం కష్టంగా ఉండొచ్చు, కానీ ఇది నిజం. 2013లో డెరింక్యూకి దగ్గర్లోనే నిర్మాణ కార్మికులు అనుకోకుండా మరో భూగర్భ నగరాన్ని కనుగొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఇది డెరింక్యూ కంటే కూడా పెద్దదిగా ఉండొచ్చట. అంటే మన కాళ్ల కింద ఇంకెన్ని చారిత్రక రహస్యాలు దాగి ఉన్నాయో కదా. కాబట్టి ఇదంతా చూశాక ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని తిరస్కరించినప్పుడు, మన ఉనికికే ప్రమాదం వచ్చినప్పుడు మనమేం చేస్తాం? డెరింక్యూ ప్రజల్లా మనకోసం మనం భూమి లోపల ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోగలమా? వాళ్ల కథ మనిషి సంకల్పశక్తికి, బ్రతకాలన్న ఆశకు ఒక అద్భుతమైన నిదర్శనం.